ఒక మనిషి చుట్టూ ఇన్ని కథలేంటి, ఒక వ్యక్తికి ఇన్ని అవతారాలేంటి? వాళ్ళందరూ కలిసి ఉంటే పనులు జరగవు, వీళ్ళని విడితేయాలి. అమ్మాయిల్ని అబ్బాయిల్ని సెపరేట్ చేసి ఒక చిన్న గేమ్ ప్లాన్ చేస్తా. దానివల్ల మాకేం వస్తుంది? అరే కొట్టేటప్పుడు ఏదో ఒకటి జారుతుంది కదా. ఏం మాట్లాడుతాం అర్థమవుతుందా? సార్ ఏమన్నావు? అదే జారుతున్నది రో చెప్పు. కొట్టేటప్పుడు పరిగెడతారు కదా, వాళ్ళ పాకెట్ లో, వాళ్ళ జేబులో, వాళ్ళ కొంగులో దాచినవి జారుతాయి. అబ్బా అన్ని సౌతులు ఎట్లా తినవి. ఇంతకీ గేమ్ ఏంటి? గేమ్ ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిల్ని సెపరేట్ చేసి వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. కరెక్ట్ గా సమాధానం చెప్తే సేఫ్. ఓకే. తప్పు చెప్తే డింకి చిక్కడి డించి చిక్కడి. పాట పాడిస్తారా? ఓకే రెడీయా? రెడీ. సో ఇటువైపు అబ్బాయిలు వచ్చేయండి, ఇటువైపు అమ్మాయిలు వచ్చేయండి. సో ఇంద్రజ గారు, శేఖర్ మాస్టర్ గారు, నేను ఒక జంటని పిలుస్తా. ఇటువైపు నుంచి ఒక అమ్మాయి, ఇటువైపు నుంచి ఒక అబ్బాయి. వాళ్ళకి నేను ఎల్ఈడి మీద ఒక వీడియో చూపిస్తా. ఆ వీడియోకి సంబంధించిన 3 క్వశ్చన్స్ అడుగుతా. కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే సేఫ్, చెప్పకపోతే తనులు. జనరల్ గా వీల్ కొట్టుకున్నప్పుడు వీళ్ళు చాలా డిస్టర్బ్ చేస్తుంటారు మేడం. కాబట్టి నేను 3 బౌన్సర్స్ ని పిలిచా. ఎవరు వాళ్ళు? రోహిణి అంట బౌన్సర్. అలా ఎలా పెట్టేద్దాం? గర్ల్స్ తప్పుగా చెప్తే బాయ్స్, బాయ్స్ తప్పుగా చెప్తే గర్ల్స్ కొట్టేసుకోవాల్సింది అంతే. మేడం బాయ్స్ కొట్టడం బాగోదు కాబట్టి గర్ల్స్ తప్పు చెప్తే గర్ల్స్ కొడతారు, బాయ్స్ తప్పు చెప్తే గర్ల్స్ కొడతారు. ఇది బాగుంది. ఏదైనా గర్ల్స్ అని కొట్టేది, బాయ్స్ కొట్టరా? పాపం ఏం పాపం చేశారు? చాలా స్ట్రాంగ్ కదా. స్ట్రాంగే కానీ అయినా కొట్టాలి. స్ట్రాంగ్ కాబట్టి కొట్టి తీసుకోవాలి. అమ్మాయిని ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు. మేము మాట్లాడేది శేఖర్ మాస్టర్ గురించి కాదు, వాళ్ళ గురించి. మీకు డీల్ చేయడం తెలియదు అమ్మాయిల్ని? మాస్టర్ మేము కూడా డీల్ చూస్తున్నాం, నేర్చుకున్నాం, మీలా డీల్ చేస్తాం మేము కూడా. మాస్టర్ ఆ ఫేస్లు అసలు ఫైట్ చేసేలాగా ఉన్నాయా? దమ్ముంటే నీ మేకప్ తీసి మాట్లాడు. మేకప్ కదా అన్ని తీస్తా. దమ్ముందా? ఒరే నీకే దమ్ముందని వస్తున్నారా ధైర్యంగా? కరెంట్ వైర్ కూడా అడిగిలా చిన్నగా ఉంటది. కరెంట్ పోతే ఏం చేస్తుంది? జనరేటర్ వేసుకుంటావు వెళ్ళు. మీరు కరెక్ట్ గా గేమ్ ఆడితే చాలు. కాన్ఫిడెంట్ ఉంది కదా మీకు? ఓకే సార్. అయితే ఫస్ట్ రాబోయే జంట యాదవ్ రాజు అండ్ విజయ. రండి. ఇటువైపు నుంచి అశోక్, రియాజ్, బాబు, అండ్ ఇటువైపు నుంచి రోహిణి అండ్ వర్ష. రండి. రష్మి నాకు ఒకటి అర్థం కాలా, ఇక్కడ సపోర్ట్ కోసం 3 అబ్బాయిలను పిలిచారు, ఇక్కడ 2 అమ్మాయిలను పిలిచారు. మన రోహిణి ఉంది కదా సార్, రోహిణి ఇద్దరితో సమానం. నేను అడగలేదు దేనికి పిలిచారంటే సమాధానం రష్మి చెప్పింది. కాదు మాస్టర్, ఇక్కడ మీరు గమనించలేదా, మా రష్మి ఉంది పక్కన. సో ఇక్కడ 3, అక్కడ 3. అలా పిలిచారా? అయితే రోహిణి ఒక్కరితోనే సమానం. అన్నిసార్లు అనకండి సార్, క్లారిటీ ఉందా? కాదు, క్వశ్చన్ అడిగాక ఎవరిని అడుగుతారో వాళ్ళే చెప్పాలా, లేదు ఇద్దరులో ఎవరైనా ఆన్సర్ చెప్పాలి? ఎవరిని అడుగుతాను వాళ్ళే చెప్పాలి. ఓకే, అదే చెప్పకపోతే 5 కొడతారు. ఓకేనా? రెడీ. క్వశ్చన్ వచ్చి లారీ డ్రైవర్ ఎవరు? అమ్మాయి చెప్పాలి. అల్లు అర్జున్. కరెక్ట్ ఆన్సర్. ఓకే, క్వశ్చన్ ఏంటంటే లారీ వచ్చి ఫ్లెక్సీని గుద్దుకొని వచ్చింది కదా, ఆ ఫ్లెక్సీలో ఉన్న ఫోటో ఎవరిది? ఫ్లెక్సీలో ఎవరి ఫోటో? ఆయనదే, విలన్ది. ఆగుర్రే. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ మేడం. ఎవరిది? అల్లు అర్జున్ ది ఫోటో ఫ్లెక్సీలో లేదే. ఆయన పేరేం పేర్రా? శివాజీ షిండే. శివాజీ రెడ్డి. ఫ్లెక్సీలో ఎవరు? మద్దాలి శివారెడ్డి.
సెకండ్ క్వశ్చన్ అమ్మాయికి. దయచేసి రోహిణి కొంచెం వెనక్కి రావా, వెనక్కి కనపడట్లేదు. ఇప్పుడు మీరు వీడియో చూసారు కదా, ఈ వీడియో ఏ సినిమా నుంచి? రైట్ ఆన్సర్. వాళ్ళకి అమ్మాయిలు ఆడిటర్ అడిగారు, నా బ్యానర్ అడుగుతుర్రు. బ్యానర్ లో ఎవరికి తెలియదు. నీకు నీ రాయ కావాలా వద్దా? చూసుకోవాలి కదా అన్ని. రాజు వీడియో చూసావు కదా, వీడియోకి సంబంధించిన రెండో క్వశ్చన్ అబ్బాయికి. లారీ నంబర్ ఎంత? AP10 U1378. ఓకే, మీ ఆన్సర్ కరెక్టా రాంగ్ చూద్దాము. సూపర్. విజయ థర్డ్ క్వశ్చన్ మీకు. లారీ కలర్ ఏంటి? ఎల్లో. రైట్ ఆన్సర్. రాజు ముందుకు రండి. ఆగండి, ఆ క్వశ్చన్ ఏంట్రా? లారీ కలర్ ఏంటి? నిజంగా టూ మచ్ అబ్బా. లేడీస్ కు ఈజీగా అడుగుతున్నారు, పాపం అడుగు కష్టమైన అడుగుతున్నారు రాజుకి. మాస్టర్ మీరే కొంచెం హెల్ప్ చేయండి మాస్టర్. కాదు ఇప్పుడు ఎవరికి? రాజుకా? ఎలాంటి క్వశ్చన్ అడుగుతారు చూడు, అడుగు నువ్వు చూస్తాం. రాజు ఇప్పుడు మీ క్వశ్చన్. వీడియోలో ఒక ఫైట్ జరుగుతుంది, ఆ ఫైట్ లో ఎంతమంది ఫైటర్స్ ఉన్నారు? ఫైటర్స్ ఎవరు లేరు. హీరో విలన్ ఇద్దరే ఉంటారు. రాంగ్ ఆన్సర్. ఫైటర్స్ ఎవరు లేరు, హీరో విలన్ ఇద్దరే. అన్నా రాజు నిన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి? ఎంతమంది ఫైటర్స్ ఉన్నారు? అక్కడ ఫైటర్స్ ఎక్కడున్నారు? హీరో విలన్ ఇద్దరు. కాదు, ఎవరు ఫైట్ చేసుకుంటే వాళ్ళ పేరే ఫైటర్స్ ఇద్దరు ఉన్నారు. మీరు తప్పుగా చెప్పారు మేడం. అమ్మాయిలకైతే ఏ కలర్ చెప్పండి అంటారు. చాలా ఈజీ క్వశ్చన్ కదా. ఫైటర్స్ అంటే ఎవరు కూడా హీరోయిన్ అనుకోరు కదా, ఇంకా ఎక్స్ట్రా ఫైటర్స్ ఉన్నారు. మనం కొట్టుకుంటున్న వాళ్ళు ఎవరు? ఇప్పుడు దాంట్లో తెలుగు అలా అడిగితే చెప్తాడు. ఇప్పుడు మీరు అన్నారు, అక్కడ కొట్టుకునే వాళ్ళు హీరో విలన్ చెప్తారు. ఇప్పుడు అడుగుతున్నా, ఇక్కడ కొట్టుకుంటున్న వాళ్ళు ఇద్దరు పేర్లు ఏంటి? రష్మి నేను ఒక క్వశ్చన్ అడుగుతా గర్ల్స్ ని. దాంట్లో బర్డ్స్ ఎగురుతున్నాయి, ఎన్ని బర్డ్స్ ఎగురుతున్నాయి? రెండు. మేము రాజు క్వశ్చన్ అడుగుతాం మ్యామ్. ఓకే, ఇప్పుడు ఆ బర్డ్స్ చూసారు కదా, ఆడవా మగవా? ఎట్లా చెప్తారు చెప్పు. హలో, ఆడవాళ్ళు ఎగర్రు కాబట్టి వాళ్ళు మగాళ్ళే ఎగురుతున్నారు. ఓకే, సో ఈ సెగ్మెంట్ లో జరుగుతున్న ఫస్ట్ రౌండ్ లో బాయ్స్ కి వచ్చి 1 పాయింట్ అండ్ గర్ల్స్ కి వచ్చి 3 పాయింట్స్. ఆల్ రైట్, మరి నెక్స్ట్ ఈ రౌండ్ లో వచ్చేస్తున్నారు రామ్ ప్రసాద్ అండ్ మహతి. మేము రాయెత్తుకోవడం వచ్చాం, ఇంకేం రావడం. మహతి రమ్మంటుంటే నువ్వు ఆగుతావేంటి? రామ్ ప్రసాద్ రండి ఇటు. కొట్టడానికి ఇటువైపు నుంచి మళ్ళీ బాబు, అజర్, అశోక్ రండి. సన్నీ మీరు కూడా రావచ్చు. అండ్ ఇటువైపు నుంచి రోహిణి అండ్ వర్ష రండి. మాస్టర్ కొంచెం ఇది మీరు దగ్గర నుండి చూసి న్యాయం చెప్పండి. మన క్వశ్చన్స్ కొంచెం జాగ్రత్త చూసుకోండి సార్ మీరే. తప్పకుండా. లేడీస్ కి అంత ఈజీ ఇస్తున్నారా, వీళ్ళకి కూడా అంత ఈజీ ఉంటుంది. హలో, లాస్ట్ టైం చాలా ఈజీగా ఇచ్చాం మాస్టర్. ఏది లారీ నంబర్ ఫస్ట్ అయితే మరీ దారుణం. ఏమి ఇచ్చారు రాజు? ఫ్లెక్సీ, మరీ దారుణం. ఫ్లెక్సీ మీకు కనబడిందా చెప్పండి? కనబడింది. ఎవరున్నారు ఫ్లెక్సీలో? ఫ్లెక్సీ కనబడిందని అడిగారు. ఫ్లెక్సీ కనబడిందని అడిగారు. ఏంట్రా ఇది? ఓకే, మహతి, రామ్ ప్రసాద్ రెడీ. బాయ్స్ కి అన్యాయం జరుగుతుంది. ఈ ఏవి చూడంగానే బాయ్స్ తరపున నేనే అడుగుతాను క్వశ్చన్స్ గర్ల్స్ ని. సరే, ఓ పని చేద్దాం సార్. అమ్మాయిలకి మీరు అడగండి, అబ్బాయిలకి మీరు అడగండి మేడం. సరిపోద్ది. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఈ సెగ్మెంట్ లో జరుగుతున్న సెకండ్ రౌండ్ లో మహతి అండ్ రామ్ ప్రసాద్ రెడీయా? రెడీ. వీడియో ప్లీజ్. మళ్ళీ ఒకసారి చూపించండి. ఏం అక్కర్లేదు, మాకు ఇంకా ఎంత కష్టంగా ఇవ్వచ్చని మాస్టర్ ఆలోచిస్తున్నా. అంతే లేదు, మీరు చెప్పండి మాస్టర్. 1 టైం ప్లే మాస్టర్, అంతే. సరే, ఇంద్రజ గారి కోసం ప్లే చేశారు, ఇప్పుడు నా కోసం ఒకసారి ప్లే చేయండి. లేదు, నేను అడుగుతాను. నేను చూసేసాను, నాకు మళ్ళీ ప్లే చేయాల్సిన అవసరం లేదు. మా ఈ గేమ్ వల్ల
ఎప్పుడు జరగలేని గొడవ మా జడ్జెస్ మధ్య జరుగుతుంది కాబట్టి సరే నేను అడిగేస్తున్నాను మాస్టర్. చిరంజీవి గారు డాన్స్ చేసేటప్పుడు చిరంజీవి గారి టీ షర్ట్ మీద ఈ ఎడ్జ్ లో రెండు క్యూబ్స్ ఉంటాయి, బాక్సులు. అవి ఏ కలర్? టీ షర్ట్ లో ఇటువైపు అటువైపు 2 క్యూబ్స్ ఉన్నాయి. ఆ క్యూబ్స్ ఏ కలర్ లో ఉన్నాయి అడిగారు. ఎల్లో కలర్. మహది గారు లేదు లేదు లేదు. బ్లాక్ కలర్ మహతి గారు. సరే ఈ రౌండ్ లో గర్ల్స్ ఓడిపోయారు. నెక్స్ట్ ఇంద్రజ గారు రామ్ ప్రసాద్ గారి క్వశ్చన్ అడగండి. రామ్ ప్రసాద్ గారు, రామ్ చరణ్ గారు ఒక పెద్ద బాల్ మీద ఎక్కి ఒక మూమెంట్ చేశారు కదా, బాల్ మీద ఎక్కి చేసిన ఆ బాల్ కలర్ ఏంటి? అది సిమెంట్ కలర్ గ్రే గ్రే ఇట్స్ గ్రే. గుడ్ ఫీల్డింగ్. శేఖర్ మాస్టర్ నెక్స్ట్ క్వశ్చన్ మహతికి. చరణ్ గారు డాన్స్ చేసేటప్పుడు ఆయన వాచ్ కలర్ ఏంటి? వాచ్ కలర్. సిల్వర్ కలర్. వైట్ కలర్ ఇస్ ద రైట్ ఆన్సర్. లేదు అక్కడ చెప్పారు వాళ్ళు సపోర్ట్ తీసుకోకూడదు. లేదు నేను బయట చెప్పాను రా. ఎక్కడ చెప్పారు? అందరూ చెప్పి వాళ్ళు చెప్పిందా చెప్పావు. 2 points మాకే రష్మి. ఇంద్రజ గారు నెక్స్ట్ క్వశ్చన్. రామ్ ప్రసాద్ గారు, రామ్ చరణ్ గారు ఇలా ఒక మూమెంట్ ఎగిరారు కదా, ఎగిరినప్పుడు పైన స్పాట్ లైట్లు ఎన్ని ఉన్నాయి? 6. నో, రాంగ్ 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 రాంగ్. మాస్టర్ ఎన్ని చూసి మొత్తం 6? లేదు, ఆయన ఎగురుతున్నప్పుడు కనబడిన లైట్ ఎంత అని అడిగాను. 4. 3 కాదు 3 పక్కన ఇంకొక లైట్ కూడా ఉంది. అది ఆఫే ఉంది. ఆఫ్ ఉన్న లైటే కదా అది. 3. రామ్ ప్రసాద్ గారు 3. అడిగిన క్వశ్చన్ సరిగ్గా అర్థం చేసుకోండి. రామ్ చరణ్ గారు ఎగిరినప్పుడు పైన కనబడేది లైట్ ఎంత, అంతే. ఆ లైట్ ఒకటి 300 మేడం. ఇప్పుడు వచ్చి నెక్స్ట్ జంట రోహిణి అండ్ సన్నీ. ఈ సెగ్మెంట్ లో జరుగుతున్న 3rd రౌండ్ లో క్వశ్చన్స్ నేను అడుగుతా. వీడియో. ఎవరు సార్ మీరు? తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు కదా. అలా కరెక్టే సార్, నేను మళ్ళీ వస్తాను రా. కూర్చో, కొడితే పళ్ళు రాలిపోతారు. అవును రే, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా? అండర్వేర్ కే దిక్కులేదు, సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంది సార్? ఆ రోజు ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు. బతుకు తెరువు కోసం సార్. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలు లేదు సార్, మా అమ్మ కూడా అదే అంటది. అవును రే, ఆ కెమెరా ఎదురా. రోహిణి ఫస్ట్ క్వశ్చన్ మీకు. ఈ వీడియోలో ఉన్న ఒక మోస్ట్ ఫేమస్ కమెడియన్ పేరు? బ్రహ్మానందం గారు. రైట్ ఆన్సర్. కరెక్ట్ చెప్పినా కొడతాం. నాకు నచ్చలేదు ఇది క్వశ్చన్. నిజంగా ఇది టూ మచ్. కాదు వాళ్ళు ఎంత ఈజీగా అడుగుతున్నారంటే హీరో ఎవరు, ఫేమస్ కమెడియన్ ఈజీగా చెప్తారు. అది అబ్జర్వ్ చేసి చాలా పరిజ్ఞానం వాడి చెప్పిన ఆన్సర్. అది ఈజీ కాదు. సరే బాయ్స్ కి నేను అడుగుతాను, అందులో ఉన్న హీరో ఎవరు? రవితేజ. అదిగో అలా అడిగితే ఎవరు చెప్తారు. సరే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి సన్నీకి. బాయ్స్ కి మీరు అడగండి. అక్కడ టేబుల్ మీద ఎన్ని టంబ్లర్స్ ఉన్నాయి? అక్కడ టేబుల్ మీద ఎన్ని గ్లాసులు ఉన్నాయి? 4. లేదు, తప్పు. 4 గ్లాసులు మేడం. లేదు 3. కాదు, నువ్వు జడ్జెస్ అడగకూడదు అన్నావు, మరి ఇంద్రజ గారిని అడిగిస్తున్నావు ఎందుకు? మరి ఆ క్వశ్చన్ నాకు ఇంద్రజ గారు అందించారు, నేనే అడిగాను. కమాన్ మాస్టర్, ఎందుకు అంత కుళ్ళుకుంటారు? మీరు కూడా ఒకటి అడగండి, ఆవిడ అడుగుతారు. శేఖర్ మాస్టర్ నాకు క్వశ్చన్ అందిస్తారు, నేను అడుగుతాను రోహిణికి. రవితేజ గారు కూర్చున్న టేబుల్ వెనకాల అటు తిరిగి కూర్చున్న వాళ్ళు పైన క్యాప్. కాదు చెప్పేది నువ్వు, అతను కాకుండా. నీకు ఆన్సర్ తెలుసని కానీ మారుస్తున్నారు. కాదు, ఇప్పుడు ఈ టేబుల్ కాకుండా పక్క టేబుల్ మీద గ్లాసులు ఎన్ని ఉన్నాయి? రవితేజ గారు కూర్చున్న పక్క టేబుల్ మీద ఒక పేపర్ చదువుతున్నాడు. ఆ టేబుల్ మీద ఎన్ని గ్లాసులు ఉన్నాయి? యా, క్వశ్చన్ ఇదే కదా. చీటింగ్. ఆ టేబుల్ లో అసలు ఏమీ లేదు. మీరు చూడండి మాస్టర్, నేను ఒరిజినల్ గా జెన్యూన్ గా ఒప్పేసుకుంటున్నా. నేను రవితేజ గారు ఉన్నప్పుడు ఎవరిని చూడను. ఆ టేబుల్ మీద ఎన్ని గ్లాసులు ఉంటే నాకెందుకు, ప్లేట్లు ఉంటే నాకెందుకు. ఓకే, కొట్టండి ఇంకా. ఒకటండి. నువ్వు మరీ టూ మచ్ మాకు, కరెక్ట్ గా చెప్పు. 2. అరే 1, 2.
ఇంతటితో ఈ సెగ్మెంట్ సమాప్తం. విధ్వంసంలాపే వినాశనం నేను. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు.